ఎస్, నేను తాడిపత్రి హిట్లర్ అంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రిలో తన మాటే శాసనమని, తాను అనుకున్నదే జరుగుతుందంటూ కూడా హాట్ కామెంట్స్ చేశారు. రేపటి నుండి తాడిపత్రిలో ఎవరు భిక్షాటన చేయకూడదంటూ కూడా హుకుం జారీ చేశారు. ఇక చిన్నపిల్లలను వెంటబెట్టుకొని భిక్షమెత్తితే వారి పట్ల బుక్కుపాదం మోపుతామంటూ ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ హెచ్చరించారు. ఇక అలాంటి వారు కనిపిస్తే కనుక వెంటనే తాడిపత్రి డాటెల్స్ అని అంటూ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇక ఈ ఆదేశాలను క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యతను సచివాలయ సిబ్బంది మరియు మున్సిపాలిటీ అధికారులకు అప్పగించినట్టుగా తెలియజేశారు. పట్టణంలో ఎక్కడ యాచకులు కనిపించినా వెంటనే అదుపులోకి తీసుకొని తగిన చర్యలు చేపట్టాలంటూ కూడా చెప్పారు. అలాగే భిక్షాటన చేసే పిల్లలు చదువు, వసతి, అలాగే భోజన బాధ్యతలు కూడా తానే తీసుకుంటున్నట్టుగా పేర్కొన్నారు జేసీ ప్రభాకర్. తాడిపత్రుల్లో పిల్లోలను పెట్టుకొని యాచన చేస్తే ఊరిపిస్తారు. రండి, లేదంటే నా దగ్గర రండి, సదుపాయాలు చేస్తా. గుడ్డల కాడ నుంచి, అన్నం కాడ నుంచి, షెల్టర్ కాడ నుంచి నాది బాధ్యత. దయచేసి చెప్తున్నా, ఒకవేళ చాలా మంది ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారో నాకు తెలుసు. ప్రజాస్వామ్యం ఏమో, ఇది నా ఊరు పరిస్థితి. నేను వాళ్ళకి అన్ని విధాలు అండగా ఉంటా, చూస్తా, చేస్తా. కావాలంటే ఒక షెడ్ వేపిస్తా. ఆల్రెడీ ఉన్నాయి మా దగ్గర షెడ్లు. ఆ షెడ్లోనే హాస్టల్ చేస్తా. దానికి కావాలంటే నా భార్యనే ఉండి చూసుకోమంట. పొద్దున్నే అందరినీ పట్టుకొచ్చి ఒక 30 రోజులు బాగా స్నానం క్లీన్ చేయాలి. ఎంటికలు కట్టేయడం, గుడ్డలు వేయడం. నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, ఇలాంటివి చేయాలని. ఎక్కువ మాట్లాడితే ప్రజాస్వామ్యం ఉంటాడు. ప్రజాస్వామ్యం హిట్లర్. నేను హిట్లర్నే. బాగుపడేదానికి హిట్లర్ని, చెడగొట్టేదానికి కాదు హిట్లర్.